వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదర్శంగా విశాఖపట్నం బీచ్ రోడ్లు నగర పోలీస్ కమిషనర్. నర్సాపురంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. జహీరాబాద్ మున్సిపాలిటీ ముందు టీఆర్ఎస్ నాయకుల బైఠాయింపు. ఎక్స్ అఫీషియో ఓటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే బిడ్డల్ తప్పుడు ఓటు నమోదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఓటు వేసి ఉంటారో, మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటారో వారే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాల్గొనే అవకాశం ఉంది ఈరోజు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం. కానీ ఎమ్మెల్సీ మొన్న జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొలేదు. దాంతోపాటు మొన్న ఎన్నికల్లో వచ్చిన ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదు. ఆ చేర్పులు ఏదైతే జరిగినాయో దాంట్లో కూడా ఆయన పేరు లేదు. మరి ఈ 10-15 రోజుల లోపల కొత్త ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఓటర్ లిస్టు ఆయన పేరున్నట్టు ఇది నమోదు చేసి రేపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దొంగదారిన ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తామన్నాడు. కాబట్టి కలెక్టర్ గారు, ఎన్నికల కమిషన్ అందరూ కూడా దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇతను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాల్గొనే అర్హత లేదు ఇతనికి. కాబట్టి ఇతన్ని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగించరాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ ఆర్పిరి గారు, ఉమెన్ ఎస్ఐ విజయలక్ష్మి గారు ప్లస్ ఎస్ఐ ముత్యాలరావు గారు టీమ్ అలాంగ్ విత్ ద క్రైమ్ టీమ్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్ ని బై నేమ్ మాన్యం వంశీ మణికంఠ అలియాస్ వంశీ, ఏలూరుపాడు గ్రామంకి చెందిన పర్సన్. ఈ ప్రీవియస్ హ్యాబిచువల్ బైక్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే మనము ఆయన నుంచి రికవరీ చేసి 21 వెహికల్స్ ఫ్రమ్ ద 2 స్టేట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దీని ఇన్సిడెంట్ కి మనము కేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే February 7th మనకి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. చిన్నమామిడిపల్లికి చెందిన సిరా శ్యాంబాబు అనే కంప్లైంట్ అయితే మనకి తన వెహికల్ ఇంట్లో ఉండి పార్క్ చేసిన వెహికల్ చోరీకి గురైంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనము క్రైమ్ నంబర్ 32/2026 కింద ఎఫ్ఐఆర్ నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం ఎవరైతే అఫెండర్ ఉన్నారో ఖచ్చితమైన సమాచారం మేరకు అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కన్ఫెషన్ బేస్ మీద 21 మోటార్ సైకిల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్. ఈ మన వంశీ అనే ఆయన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో వేరియస్ ప్లేసెస్ ఏలూరు, సూర్యాపేట ఆఫ్ తెలంగాణ, మహబూబాబాద్ తెలంగాణ, నర్సాపూర్, విజయవాడ, మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, భీమవరం, పామరుకు చెందిన 21 వెహికల్స్, 21 మోటార్ సైకిల్స్, 2 వీలర్స్ మనం ఈ రోజు రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 10:30 టైంకి మనము అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని. అలాగే మన ఆనరబుల్ కోర్ట్ నర్సాపురం ముందు హాజరుపరచడం ఈ రోజు జరుగుతుంది. ఈ కేసులో వేరియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కన్ఫెషన్ రిపోర్ట్ పైన ఒక ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్ ని మనం ఈరోజు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో నిందితుడిని పట్టుకున్న మన ఇన్స్పెక్టర్ టీమ్ యాదగిరి గారు, అలాగే జయలక్ష్మి గారు, ముత్యాలరావు గారు ఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ కె వేణుగోపాలరావు, ఎం ప్రకాష్ బాబు, కానిస్టేబుల్స్ ఎస్ చక్రవర్తి, కనక రాజేష్, నారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, బి రాజేష్ గారిని జిల్లా ఎస్పీ మన అద్నాన్ అస్మి సార్, అడిషనల్ ఎస్పీ భీమారావు సార్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4:30 से हम लोग म्यूनसिपल ऑफिस के सामने कमिश्नर साहब से मुलाकात किए थे। एक एक्स ऑफिशियल लेटर्स
उनको देना था, रिसिप्ट कॉपी के लिए ठहरे थे और कलेक्टर ऑफिस में सबमिट करके आ रहे हैं और कमिश्नर साहब का बोलना था अभी थोड़ी देर में लेंगे हम रिसिप्ट कॉपी देने के लिए, और वो आरडीओ साहब के पास भेजे। आरडीओ साहब डिले करते हुए फिर कमिश्नर साहब के पास भेजे, और कमिश्नर साहब से हमारी एक रिक्वेस्ट है, हम 4:30 से आपके पास ठहरे हुए हैं, आप या ना तो फ़ोन उठा रहे हैं हमारा और ये कापी रिसीव कर रहे हैं। हम आप लोगों से रिक्वेस्ट है आप आके कापी रिसीव करें, और हमको यहाँ पर अगर आप रिसीव नहीं करेंगे, जब तक नहीं करेंगे हम यहाँ पर बैठे रहेंगे। ये एक हमारी पार्टी का एक कॉन्सेप्ट है कि आप लेटर वसूल करें हमारे से और हमको एक मौका दे लेटर हासिल करके इसकी रिसीव कॉपी दें। मैं कमिश्नर साहब से और आरडीओ साहब से और कलेक्टर मैडम साहब से रिक्वेस्ट करते हैं, जब तक हम यहाँ बैठेंगे, जब तक हमारा लेटर नहीं लिया जाता। थैंक यू। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.